హాయ్ ఎవ్రీవన్. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులన్నీ కూడా సేమ్ పప్పీ సేమ్ అన్నట్లుగా ఉన్నాయి. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి స్టెప్పులు కంపోజ్ చేయాలంటే అది శేఖర్ మాస్టర్ తర్వాతే. ఒకప్పుడు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులంటే అందరికి ఇంట్రెస్టింగ్ గా ఆ సినిమాకి అందం వచ్చేలా ఉండే. రీసెంట్ గా రవితేజ మూవీ నుంచి మొదలెట్టారు శేఖర్ మాస్టర్ భూత పురాణం. రవితేజ మూవీలో కూడా శేఖర్ మాస్టర్ ఇలాంటి స్టెప్పులే కంపోజ్ చేసి తెలుగు ఆడియన్స్ ద్వారా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా కూడా శేఖర్ మాస్టర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. రీసెంట్ గా డాకు మహారాజులో కూడా ఇలాంటి స్టెప్పులు కంపోజ్ చేసి తెలుగు ఆడియన్స్ తో చివాట్లు తిన్నారు. అయినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా రీసెంట్ గా నితిన్ మూవీలో కూడా ఇంతకు మించిన స్టెప్పులు కంపోజ్ చేసి ఐ సినిమాలో విక్రమ్ అన్నట్లుగా అంతకు మించి అన్నట్లుగా రీసెంట్ టైమ్స్ లో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న స్టెప్పులన్నీ కూడా సేమ్ పప్పీ సేమ్ స్టెప్పులే. అసలు ఇంత విమర్శలు వస్తున్నా కూడా శేఖర్ మాస్టర్ మళ్ళీ అలాంటి స్టెప్పులే ఎందుకు కంపోజ్ చేస్తూ ఉన్నారు? విమర్శల్లోనే ట్రెండింగ్ లోకి వస్తారనుకుంటున్నారా? మనము ఏదైనా సినిమా తీసినా ఎలాంటి సాంగ్ కంపోజ్ చేసినా కూడా అది ఆడియన్స్ కి బాగా నచ్చాలి. పొరపాటున ఏదైనా మిస్టేక్ చేస్తే ఆడియన్స్ తిడతారు. అలాంటప్పుడు అలాంటి మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. కానీ శేఖర్ మాస్టర్ మాత్రం మీరు ఎంత తిట్టినా కూడా నేను మళ్ళీ అంతకు మించిన స్టెప్పులు రికార్డ్ చేస్తా రిపీట్ చేస్తా అంటూ మీరు ఏమనుకున్నా నేను నాకు నచ్చిన స్టెప్పులే కంపోజ్ చేస్తా అన్నట్లుగా సినిమాకి శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు చూస్తూ ఉంటే చూసే ఆడియన్స్ ఫ్యామిలీతో కలిసి ఇలాంటి సినిమాలకు ఎల్లగలమన్నట్లుగా ఉన్నాయి. రీసెంట్ గా నితిన్ మూవీలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఏంటంటే అదిదా సంప్రేద్ అంటూ డైరెక్ట్ గా దాన్నే చూపించేస్తూ చూసే ఆడియన్స్ కి సభ్య సమాజానికి ఎలాంటి సందేహం ఇవ్వాలనుకుంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. మరి శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.